బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులను సహించేది లేదన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసిన ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాలలో అన్యాయం రాజ్యమేలుతోందని, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారని కొప్పుల ఈశ్వర్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆరోపించారు. కేసీఆర్ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రాధాన్యతనిస్తోందని వారు విమర్శించారు. ప్రభుత్వాలు రావడం పోవడం అనేటువంటిది సర్వసాధారణం. ఎవరొచ్చినా ప్రభుత్వాలను గౌరవించడం ప్రజలుగా, ఇతర పార్టీలుగా, ప్రతిపక్ష పార్టీలుగా బాధ్యత ఉంటుంది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? మా ఎంపీపీలు కావచ్చు, జడ్పీ చైర్పర్సన్స్ కావచ్చు, మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు, తిప్పి కొడితే ఒక 6 నెలలు 8 నెలల సమయం లేదు, ఎక్కడ చూసినా హరాస్మెంట్ జరుగుతుంది. సర్పంచులను సస్పెండ్ చేయిస్తున్నారు, పోలీస్ కేసులు పెట్టిస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, బెదిరింపులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మంచిది కాదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడిపిన సంగతి మీకు తెలుసు. ఎవరిని కూడా ఎక్కడ ఇబ్బంది జరగలే. అధికారులు కావచ్చు, ఇతర పార్టీల నాయకులు కావచ్చు. ఇతర పార్టీల నాయకులు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి పనిచేయడం అనేది సర్వసాధారణం. ఆ పార్టీకి, మీ పార్టీకి పనిచేసినటువంటి వాళ్లను ఏనాడు కూడా మేము కన్నెత్తి చూడలే, పల్లెత్తి మాట్లాడలే. కానీ ఈరోజు ఆ పార్టీకి ఎవరెవరు పనిచేసినారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది జగిత్యాల డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కావచ్చు, ధర్మపురిలో కావచ్చు, కొరుట్లలో కావచ్చు, చొప్పదండి ప్రాంతంలో కావచ్చు, వేములవాడ ప్రాంతంలో కావచ్చు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి మీరిచ్చిన హామీలను అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎస్పీ గారిని కూడా కలిసినాం, కలెక్టర్ గారు కూడా చెప్తాం. చిన్న విషయాల మీదనే కంప్లైంట్ చేసి మరి సర్పంచులను సస్పెండ్ చేయించారు. ఇది ఎక్కడి దుర్మార్గమైన సంస్కృతిని తీసుకువస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రానున్న కాలంలో ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ తప్పు జరిగినా టీఆర్ఎస్ పార్టీ ఏమీ మామూలు పార్టీ కాదు. మాకు 39 మంది శాసనసభ్యులున్నారు, శాసన మండలి సభ్యులున్నారు, అనేక మంది, లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ప్రతి జిల్లాలో కూడా బలమైన శక్తిగా మా పార్టీ ఉన్నది. వీటంతటికీ మాకు బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు ఉన్నారు. మేమంతా జిల్లా నాయకులం ఉన్నాం, మా శాసనసభ్యులందరం ఉన్నాం. ఏ కార్యకర్తకు ఎక్కడ, ఎప్పుడు ఇబ్బంది వచ్చినా, ఎక్కడ హరాస్మెంట్ జరిగినా తప్పకుండా మేము దాన్ని వ్యతిరేకిస్తాం, దాన్ని తప్పకుండా తిప్పి కొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. తప్పుడు అబద్దాలు చెప్పి, తప్పుడు వాగ్దానాలు చెప్పి ఇలా ప్రభుత్వం మొదటికి వచ్చింది. వాళ్ళు కూడా ఊహించని ప్రభుత్వం, వాళ్ళు కూడా ఊహించుకోలే మేము వస్తామని. కానీ ఊహించుకోకనే తప్పుడు అబద్దాలు చెప్పారు, ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు చేసిన తర్వాత ఏ విధంగా చేయాలో ఇప్పటికీ కూడా నాకు అర్థం కాక, ఏదున్నా కాళేశ్వరం మీద అవినీతి జరిగింది, ఎలక్ట్రిసిటీ దాంట్లో కుంభకోణం జరిగింది అని చెప్పి తప్పులు వెతకడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ తప్పు జరగలే. మీరు జడ్జితో, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపిస్తానని చెప్పేయండి, ఎస్బీఐతో ఎంక్వైరీ చేయండి, సిబిఐతో ఎంక్వైరీ చేయండి, దేనితోనే చేయించండి. తప్పు తీయండి. బాబు 93 లక్షల కోట్లు కాళేశ్వరంకి వస్తే 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటారు. అంటే ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలు కూడా ఇప్పుడు ఈ నెల 20 రోజుల్లో ప్రజలు గ్రహిస్తున్నారు ఇదేం పార్టీ, ఇదేమున్నది. ఏమైనా పోయిన ప్రభుత్వాన్ని తిట్టడానికి కోసం వచ్చిన పార్టీ కానీ ప్రజలకు చేసే పార్టీ కాదని చెప్పి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. పార్టీ గెలుచులాల్సిన లేదు. కార్యకర్తల మీద అక్కడక్కడ ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ గట్టి కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళ మీద కక్షలు తీర్చుకోవడం, ఈ ఓడిపోయిన నాయకులు ఏదైతుందో వాళ్ళని ఎంకరేజ్ చేసుడు, పోలీసు వాళ్ళని భయప్రాంతం చేసి పోలీసు వాళ్ళని కూడా లేకుండా మీరు ట్రాన్స్ఫర్ చేపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వీళ్ళ కంట్రోల్ తీసుకోవడం. ఇప్పుడే దాని విషయంలో ఎస్పీ గారు కూడా కలిసడం జరిగింది. అందరం కలిసి కూడా ఎస్పీ గారు కూడా కలిసడం జరిగింది. న్యాయం ధర్మం కాపాడండి, లా అండ్ ఆర్డర్ కాపాడండి. కౌన్సిలర్లందరూ ఇంటి మీద పోయి బెదిరించుడు, ఆయన ఏమైనా తప్పుంటే వెతుకుడు, నీది ఉన్నది బిడ్డ, ఇది తీస్తాను, నేను ఖతం చేస్తాం, మా వాళ్ళు మాతో పెట్టుకుంటే కథం, నువ్వు రా మా పార్టీకి అని చెప్పి అవిశ్వతి రమ్మని చెప్పి బెదిరించుడు. సేమ్ మెట్పల్లి అదే పరిస్థితి నడుస్తుంది, కోర్టులో అదే పరిస్థితి నడుస్తుంది. ఓ ప్రోగ్రాం పెట్టుకున్నారు, ప్రజలు తీర్పిచ్చిండ్రు, మమ్మల్ని గెలిపించిండ్రు,
మీ ప్రభుత్వాన్ని గెలిపించారు, మీ ప్రజల మీద ఓడగొట్టారు అన్నప్పుడు బుద్ధితో ఉండాలి. ప్రజలకు ఏ విధంగా సేవ వేసి మళ్ళా ప్రజా ఆదరణ పొందాలి, ప్రజల మధ్యకు రావాలని ఆలోచించాలి. కానీ ఇటువంటి దుర్మార్గమైన పనులు చేసుకుంటూ ప్రజలు బెదిరించే విధంగా ఏదున్నా కేసీఆర్ తిట్టే విధంగా వాళ్ళ రెండే ముచ్చట్లు వాళ్ళకి వచ్చేది, భయభ్రాంతులను చేసుడు, కేసీఆర్ తిట్టడు, అవినీతి జరిగిందన్నాడు. ఈ పని మీదనే ఇప్పుడు నెల 20 రోజులు గడిపారు. ఇంకొక నెల రోజులు 20 రోజులు అయితే పార్లమెంటు ఎన్నికలు కోడ్ వస్తుంది కనుక, నోటిఫికేషన్ వస్తుంది కనుక అప్పటిదాకా ఇట్లా తిట్టుకుంటా ఈ 40 నడిపించాలి, పార్టీకి ఏదో లాభం చేసుకోవాలని చెప్పి